చాలా అదృష్టం అండి అసలు మేము ముందు అది వచ్చండి ఇలాగా బయటికి ఇలాగ వెళ్ళిపోయినా వాళ్ళు ఇల్లు ఎక్కేసి ఇవన్నీ టచ్ చేస్తాం మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కిందండి మెయిన్ రోడ్ ఎక్కింది దుర్గమ్మ గుడికాడ అందులోంచి మళ్ళీ ఇలాగ ఇలా రివర్స్ అవ్వండి ఇలా వచ్చేసిందండి ఇలాగండి ఇంట్లో నుంచి ఇంకా ఇవన్నీ ఖాళీ దొడ్లు అండి ఆ దొడ్లోంచి ఇలా వచ్చి ఇలా పడిపోయి పక్కన మీకు లాస్ట్లో మన జనంలోకి వచ్చిందండి జనంలోనే నడిచేసిందండి మా ఇదంతా జనం అండి జనంలో ఎవరి మీద అటాక్ చేయలేదండి మనుషులు చేయలేదండి గేదెలు అయితే మా గేదె ఒకటి దిట్టమైందండి దిట్టండి అక్కడ ఉండండి నిజంగా చాలా మనకి ఏదో చేద్దాం గేదెల కోసం అంటే డిపార్ట్మెంట్ ఒప్పుకునేది కాదండి ఇలాగండి మొత్తం మెట్లు ఎక్కేసండి అది మా ఇంటి ఎదురు ఉన్న మెట్లు ఎక్కండి బండి తాకి అక్కడి నుంచి అలాగే పెద్దదండి చాలా పెద్దది అటు నుంచి ఇలా వచ్చింది ఇది చేలియే పరిగెట్టు నుంచి చేలియే కానీ స్టార్టింగ్ రావడం మాత్రం నేను అన్నట్టు పొలం నుంచి పోయి మళ్ళీ ఇలా పోయింది ఫైనల్ గా వెళ్ళింది ఇలాగా ఫైనల్ నుంచి నైట్ లో వెళ్ళింది కదా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అలాగే అక్కడ కొట్టాడు నాకు గురువు తప్పింది ఇక్కడ ఉన్నవాడు వేసాడు ఈ బిల్డింగ్ అక్కడ ఈ బిల్డింగ్ అతనిది అయింది షూట్ చేశారు ఇతనిది షూట్ చేశారు కానీ అతనిది కరెక్ట్గా సెట్ అయ్యింది యాక్చువల్గా మనకి తొడక ఇవ్వాలంట ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదంట తొడగిస్తేనే అది కరెక్ట్గా అది మొత్తం ఇది వచ్చి ఇక్కడ ఇక్కడ పక్కేసింది ఇక్కడ రోడ్లు వేసి కొడుతుంటే ఈ బరకలు తిరిగిపోయింది ఇక్కడ పక్క అయితే అలా పడుకోండి గేదె ఇక్కడ ఉందండి దీన్ని ఏం చేయలేదు చేన కుదరలేదు తోడు పడింది ఆయన ఉన్నకాడి నుంచి ఇలా రోడ్లు వేసి కొట్టుకోరండి ఇక్కడ చేతిలో ఉండిపోయిందండి ఉండిపోయిందండి అటాచ్ చేసేటప్పుడు చాలా మంది చేశారు మనం మన వల్ల చేశారండి పాప నిజంగా వాళ్ళిద్దరు ఎక్కిన చాలా గ్రేట్ నిజంగా చాలా గ్రేట్ గుట్ల అలా కొంటాం ఎన్నా చిన్నమండి కుట్టియండి గట్టిగా దెబ్బలండి అండి ఒక 10 నిమిషాల్లో పోరాడియండి వార్తలు బోర్మంటే అప్పుడు ఈతలు పట్టదండి బయటికి రావాలి బయటికి ఎలా బయటికి ఎప్పుడు వస్తాను చూస్తున్నారు అందరండి ఎప్పుడైతే మనకి గేదెల కడ కొంచెం అది ఒకటి చచ్చిపోయింది రెండో చచ్చిపోయిందనండి చంపేసి అని అంతేండి మీ అదృష్టం మొత్తం డైరెక్ట్ చేసింది అలాగే అదిగా బండి కొట్టి అలాగే వచ్చి ఆ మెత్తకి గేడు తాగడం కలవలేదు ఎక్కడికి వీళ్ళు అది చూసారు ఎలా చూసారు చూడలేదు ఈ పక్కన మందు కొట్టి తెల్లారే కానీ పులుందన్నారు కదా పులుందరు అందరూ ఇలా వచ్చాం మేము అందరూ ఇలాగే తిరిగితే జనం పడుకుని అక్కడ గోడ పడుకున్నాం ఎక్కడి నుంచి వెళ్ళాం మొత్తం ఉంది మొత్తమే ఒళ్ళు తెల్లారి ముందు వచ్చింది నేను 4:30కు వచ్చింది అడుగులు ఆడికి తెలిసి అడుగులు పుల్లు అడుగులు తెలిసాడు అంటే అన్ని జంతువులు పడతాడు కొరడు ఆ పెట్ల కాడ పడతాడు పులుందని అడుగులు అని చెప్పారు కదా అందరం ఇల్లు
అక్కడ పూలు అడుగులు అన్ని చూసేకి ముగ్గురు ఏమో ఇలా వచ్చారు అడుగులు బట్టి కట్ అయిపోయింది వీళ్ళు ఇంకా చేయలేదు పైకి ఎక్కడ గాండ్రించిందట వీళ్ళు మాట్లాడి వచ్చారు అప్పుడు నాకు ఎవరు ఉందనుకోవట్లేదు చెప్తున్నారు కానీ ఏదో కుర్రలు ఏదో దీనికి ఆ కొట్టులోంచి ఏదో మొత్తం కంపట్టారు వాళ్ళు ఆ శబ్దానికి ఏదో చూసింది కొద్దిగానే వీళ్ళు మాట్లాడుతూ వస్తారు కదా ఎలా వచ్చింది బయటికి? అక్కడి నుంచి ఎలా వచ్చింది చూడు అప్పుడు కూడా వస్తుంది ఇక్కడ నుంచి ఒకటే తెలుసండి అదే రాయని మన మెయిన్ రోడ్ని వీడియో చూడలేదా? రాయని తీసుకెళ్ళిపోయారు ఇదిగో ఇలాగా ఇక ఈ లోపల ఈ గేట్ ఉంది కదా, ఇది గేట్ నుంచి ఈ లోపల నుంచి ఆ గోడ మీద నుంచి ఇలా దూకిందంట డైరెక్ట్. ఇప్పుడే వచ్చిందన్నమాట చివరికి. లోపల నుంచి ఇలా వచ్చి మీకు చాలా భయం వేసి ఉంటుందండి. అమ్మ నిన్నంతా జనముతో మేము ఇంక లోపల బంద్ చేసి ఉన్నామండి. అంటే పక్కన వాళ్ళకి ఇంకా మీకు బయట ఉన్నాం మరి పొద్దుటైతే మాకు తెలియదు కదా. అక్కడ అవును మేము అక్కడ మార్నింగ్ ఇలా వెళ్ళాం పక్కన వెళ్ళాం ఇలాగా మేము ఇవన్నీ పాస్ చేసుకుని మేము మెట్లు కడుక్కుని ముగ్గులది పెట్టుకుని మీకు ఎప్పుడు తెలిసిందండి ఇలా ఉందని? మా అబ్బాయి వచ్చి 10:30 అన్నప్పుడు అప్పుడు గాండ్రించింది మరి ఎందుకు గాండ్రించిందో. అంటే ముగ్గురు వెళ్ళారండి మన పనసీ గారు వీళ్ళు ఇంకో ఇద్దరు ఎవరో వెళ్ళారండి. అలా పైపోయారు ఎప్పుడైతే గాంటించిందో వీళ్ళు వెళ్ళిపోయారండి. మేమేమో అక్కడ ఉన్నాం. మేము అక్కడ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయారు. మేము అడుగులు మాకు అసలు తెలియదు. ఇంకా చూడండి అంటే పూలు వచ్చిందని నమ్మలేదండి. ఎందుకంటే అది ఎక్కడో కేసరం ఎక్కడ ఇది దూరం ఎందుకు వస్తుంది అనుకున్నామండి. ఆ గాండ్రించినప్పుడే అక్కడ నుంచి చూస్తున్నారు వీళ్ళందరూ. ఎప్పుడైతే గాంటించిందో అప్పుడు ఐడెంటిఫై అయింది చరణం. ఎవరికి తెలియదు. నిజంగా గాండ్రించింది మీకు వినిపించిందండి? నేను వెళ్ళలేదు లోపల. మా అబ్బాయిని ఇంకో పక్కన నేను ఆ గాండ్రించిన తర్వాత ఎంతసేపటికి వచ్చిందండి బయటికి? బయటికి రాస్తానుగా వాళ్ళు గాంటించినప్పుడు స్టార్టింగ్ రాలేదు. రాలేదు. స్టార్టింగ్ వీళ్ళ ముగ్గురు వచ్చి చూసారు అంతే. అడుగుల ద్వారా వచ్చారు. ఇద్దరు పోలీసులు వచ్చి అలా బయటికి మామూలుగా అడుగుల ద్వారా ఇది ఎవరికి ఉందో తెలియదు. 50-50 ఛాన్స్ అడుగులు. రెస్క్యూ టీమ్ టైంకి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఉందా మరి అప్పుడు నేను చాలా కీలకమైన రైతులు చూసిన వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు రైతులు చూసి ఉండకపోతే అండి మనం ఇంకా రిస్క్ అయిపోతుందండి మీకు. ఇక్కడ పూలు అప్పుడు ఈ అన్ని ఆటలాడి కోసం ఇక్కడ కూర్చుని అదే మీకు తెలియదు. సేపు కూర్చున్నారా ఇక్కడ. మీకు అడుగులు చుట్టూ ఇక్కడ దాకా వచ్చి చూస్తే వాళ్ళు ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురు పర్సన్స్. అప్పుడు గాంటించింది. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళందరూ పరిగెడిస్తారు. అక్కడి నుంచి మేము పరిగెడిస్తాం. అప్పుడే మనకి ఇక్కడ పూలు అవుతుంది అని ఐడెంటిఫై అయింది. అప్పుడు మనం అది గోడపైకి ఎక్కుతున్నా లోపల దూకి అలా అదే నుంచి వచ్చింది. వెనకాల ఉంచారు. అక్కడి నుంచి అలా వచ్చి గోడెక్కేసింది. గోడెక్కి ఇంకో దాని డ్యూటీ ఇదే. అలా దిగేసి ఇక్కడ నుంచి ఎక్కేసి అలా వెళ్ళి ఈ చివరి నుంచి అలా ఇప్పటికి మా రూమ్ లో దగ్గర మళ్ళీ గాండ్రించిందంట. ఈ రూమ్ లో ఉండి చూస్తున్నాం కదా, ఈ దేవుడి గదిలో కిటికీలో చూస్తున్నాం చాలా. అంటే బయటకు రానివ్వలేదు మమ్మల్ని అసలు. అంటే ఇక్కడ నుంచి ముగ్గురు ఏంటంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఇక్కడ వచ్చేలోకి అడుగులు లేవు. ఇంకా అప్పుడే అది అక్కడ నుంచి ముగ్గురిని చూసేలోకి గాంట్రించింది. ఓకే వీళ్ళు ముగ్గురు ఎలా పరిగెట్టారు, మేము అందరం అలా పరిగెట్టాం. అప్పుడు పూలు ఉందని అప్పుడు ఒక అవగాహన వచ్చింది. అక్కడ మిస్ అయింది బాల్ అక్కడ నుంచి అక్కడ ఉంది. అక్కడ మిస్ అయింది. ఇంకా అందరూ అదే సార్ టైగర్ వస్తారు. ఎలా వచ్చి సార్ ఎలా వచ్చి ఇవి సార్ అవును సార్ అవును సార్ ఇలాగే అట్టు చెట్టు లోపల దిగిందండి. తెలియదు కదా అసలు. ఎక్కడే ముగ్గులెట్టి కల్లాపు చేసుకుంటారు. కల్లాపు ఒక కుక్క అండి అంతమని ఆ కొట్టుకి వెళ్ళేదండి. ఇది ఈ కుక్క అనుకుంటున్నాం. అంటే అలాగే వెళ్ళేది ఎలా వచ్చేది లోపల పిల్లలు ఉన్నాయి అనుకునే వాళ్ళు మేమండి. ఇందులో ఉంది.